ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం తదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యాంశ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహృదేవీం గృహిణీమాగమవిదో హరే పత్ని పద్మాం పరసహచరీ అద్రితనయాం తురీయాకాపిత్వం దురధిగమని సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యా సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం అద్వైత అధ్యయన భారతి అధ్యయనం చేసుకోవడానికి ఎంతో అదృష్టం చేసుకున్నాం. 19 శ్లోకాలు వరకు 100 శ్లోకాలలో 18 శ్లోకాలు 19వ శ్లోకం అనుకుంటాను. 19వ శ్లోకం ఇది. నెంబర్ చూసుకోండి. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య తదధోహరార్థం జాయేద్యో హరమహిషితే మన్మథ కలాం ససజ్జత్ సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీంద్రు స్తనయుగం. ముఖం బిందుం కృత్వా ఉచయుగం అధః తస్య తదధో హరార్థం ధ్యాయేత్ యః హరమహిషి తే మన్మథ కలాం సహ సజ్జ సంక్షోభం నయతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాసు భ్రమయతి రవీందు స్తనయుగం. ఒక్క పదాన్ని జాగ్రత్తగా ఇప్పటి వలనే స్థూలంగా ఉండేటటువంటి అర్థం మీద మనం మనసు పెట్టం. సూక్ష్మంగా ఉండి లక్ష్యార్థం ఏదైతే ఉందో దాని మీదే మనసు పెడతాం. ముఖం బిందుం కృత్వా కుచయుగం అథః తస్య తత్ అథః హర అర్థం హరార్థం ధ్యాయేత్ యః హరమహిషి తే మన్మథ కలాం సహ సద్యః సంక్షోభం నయతి వనితాః ఇతి అతి లఘు త్రిలోకీమపి ఆసు భ్రమయతి రవి ఇందుస్తనయుగం రవీందుస్తనయుగం. అది పదచ్ఛేదం. ఇక తల్లి హరమహిషి హరుని పట్టపురాణి తే బిందుం ముఖం కృత్వా తస్య అధః కుచయుగం తదధోహరార్థం తే మన్మథ కలాం యః ఛాయేత్ స వనితా సంక్షోభం నయతి సద్యః ఇతి అతి లఘుః సహ తే రవీందుస్తనయుగాం త్రిలోకీం ఆసు భ్రమయతి. బ్యూటిఫుల్. ఓకే. హరమహిషి, మహిషి అంటే భార్య, పట్టపురాణి, పట్టపు దేవి. హరమహిషి శివుని పట్టపు దేవి, శివా శక్తి. బిందుం బిందువును తే నీ ముఖం కృత్వా ముఖముగా భావన చేసి
చెప్పుకున్నాం కదా, శ్రీచక్రంలో మోస్ట్ సెంట్రల్ పాయింట్ అలా మీదకి మీదకి వెళ్ళగా ఆ మేరువులో మీదన బిందువు కేంద్రం ఉంటుంది. ఆ బిందువులో మళ్ళీ మూడు బిందువులు ఉంటాయి. అందులో మీది బిందువు ఏదైతే ఉందో దానిని ముఖం కృత్వా, ముఖముగా భావన చేసి, ముఖమును బిందు స్థానమునందు ధ్యానించి అని భావం. తస్యా, ఆ మీది బిందువునకు కిందని అథః దిగువను కుచయుగం కృత్వా, స్తనముల జంటను అని రూపకమే ఇది. అక్కడ ఎవరో ఒక స్త్రీ గాని పురుషుడు గాని అక్కడ లేరు, రూపిస్తున్నారు. ఆ మీది బిందువును ముఖం అనుకోండి, కింద భాగాన్ని వక్షం భాగం అనుకోండి అంటున్నారు. కృత్వా, భావించి, తత్ దానికి, అథః ఆ స్తనముల జంటకు దిగువగా, హర అర్థం, హరుని యొక్క అర్థభాగం. హరుని అర్థభాగం ఏమిటి? ఉమ్మ కదా, శక్తి కదా. శక్తి అంటే త్రికోణం కదా, అంటే త్రికోణాన్ని కృత్వా, భావించి. ఇక్కడ చాలా సార్లు కృత్వా కృత్వా అని వస్తుంది. ఒకసారి కృత్వా అంటే చేసి, చేసి అంటే భావించి. భావన మాత్రంగానే, చేయడం అంటే ఏమి ఉండదు కదా. ఇది ఉపాసన ధ్యానము కదా. ఏ నీ యొక్క మన్మథ కలాం, మన్మథ కళని కామరాజ బీజము అంటారు. ముందు చూశాం, వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. మొదటి మూడు శ్లోకాలు ముందు చెప్పుకున్నాం. శరజ్యోత్స్న శుద్ధం అవన్నీ వాగ్భవ కూటానికి చెందినవి మూడని, ఒక జపమాలయని. ఆ తరువాత ఉన్నటువంటి శ్లోకాలు పోయినసారి చెప్పుకున్నది, ఇది రెండు కూడా కామరాజకూటాన్ని ఉపాసన చేస్తున్నారు. ఈ కామరాజకూటంలో మనకు వచ్చేటటువంటి బీజాక్షరం, ముఖ్యమైనటువంటి కామరాజకూటాన్ని సూచించే బీజాక్షరము క్లీం అనే బీజాక్షరం. యహ ఏ సాధకుడు ధ్యాయేత్ అంటే తీవ్రముగా ఉపాసిస్తాడు. పోయినసారి కూడా సంచింతయతి యః, స్మరతి యః, ధ్యాయేత్ అనే మాట ఒక్కటే అర్థం. అన్నీ కూడా ఉపాసిస్తాడో, తీవ్రంగా ఉపాసిస్తాడు. ఏమిటి ఈ ఉపాసన? నీ యొక్క ముఖాన్ని తీసుకుని పోయి, ముఖాన్ని బిందువునందు నీ ముఖాన్ని భావన చేయాలి. ఇదిగో మేము మూడు బిందువులు ఉన్నాయి. ఆ మీది బిందువునందు నీ ముఖాన్ని భావన చేయాలి. దానికి క్రిందన ఉన్నటువంటి రెండు బిందువుల యందు వక్షోభాగాన్ని భావన చేయాలి. ఆ క్రింది భాగంలో హరుని సహభాగమైన శక్తిని భావన చేయాలి. శక్తి అంటే త్రికోణం. సో ఈ త్రికోణాన్ని భావన చేయాలి. ఈ విధంగా భావనా మాత్రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ సృష్టికి ఆధారమైనటువంటి అమ్మ యొక్క ముఖమే మీది బిందువని, ఆ మధ్య భాగమే వక్షోభాగమని, దాని క్రింది భాగము హరుని యొక్క సహభాగమైనటువంటి శక్తి భాగమని ఈ విధంగా భావించి, దీనిలో క్లీం అనేటటువంటి బీజాక్షరాన్ని మొత్తంగా ఊహించుకుంటూ భావిస్తూ, ఈ ఈ ఈ కన్గ్లామరేషన్ నందు భావిస్తూ ఎవరైతే ఉంటారో అటువంటి ధ్యానం చేసిన వాళ్ళు, తీవ్రంగా ఉపాసన చేసిన వాళ్ళు సంబడి సేస్ నో వాయిస్. మీకు వస్తుందండి వాయిస్? వినిపిస్తున్నదండి. అదే వాడ ప్రాబ్లం అయితే. సహ అట్టివాడు, సద్య అంటే వెంటనే, వనిత స్త్రీలను గురించిన, ఇక్కడ స్త్రీలు అంటే ఇతర భోగములను గురించిన అని కూడా అర్థము. లౌకిక భోగములను గురించిన సంక్షోభం, చిత్త వికారాన్ని, కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలు అంటాం కదా, వాటన్నిటినీ నయతి జయించేస్తాడు. ఎవరైతే ఇటువంటి ఉపాసన చేస్తారో వాళ్లకు బాహ్య దృష్టి ఉండదు, వాళ్లకు కామాదులు మొదలైనటువంటి చిత్త సంక్షోభాలు ఉండవు, వాటిని జయిస్తారు. ఇతి యత్ అనే ఈ విషయము అతి లఘు, మిక్కిలి స్వల్పమైన విషయం. ఎందుకు స్వల్పమైన విషయముట? ఇంతకన్నా ఉన్నతమైన ఫలము గలదు. అమ్మను ముఖం బిందుం కృత్వా కుచేగమసస్తస్య తదథోహరార్థం ధ్యాయేత్ యో హరమహిషతే మన్మథ కలాం. అలా చేసిన వాళ్లకు
అత్యంత ప్రయోజనం ఏమిటి? రవి ఇందు స్తనయుగం. రవి అంటే సూర్యుడు, ఇందు అంటే చంద్రుడు, స్తనయుగం అంటే స్తనముల జంట. వక్షోభాగంగా తే త్రిలోకీమపి, మూడు లోకములను వ్యాపించి ఉన్నటువంటి నీ వ్యాపకత్వాన్ని తెలిసినటువంటి ఆ మహా ఉపాసకుడు ఆశు వెంటనే, ఇక్కడ సద్య అన్నారు ఈ కామక్రోధాదులు పోవడానికి, ఇక్కడ ఆసు అన్నారు, అవి రెండు ఒకటే అర్థం. వెంటనే భ్రమయతి, సంచరిస్తున్నాడు, మూడు లోకములు సంచరిస్తున్నాడు. నారదుడు త్రిలోక సంచారి అంటే ఏమిటి అర్థం? వీణ పట్టుకుని మీద నుంచి కిందకి, కింద నుంచి మీదకి అలాగా కరుణాల వాల ఇది నీకు లీలా పాడుకుంటూ తిరుగుతాడని అర్థం. త్రిలోక సంచారి అంటే సర్వాత్మ భావమును కలిగిన మహర్షి యోగి అని అర్థం. నారదుల వారు త్రిలోక సంచారి. ఈ భక్తుడు, ఈ ఉపాసకుడు త్రిలోకములను సంచరించిన వాడవుతున్నాడు. ఎందుకు? మొత్తం ప్రపంచానే ఆమె యొక్క రూపంగా భావిస్తున్నాడు. తేని యొక్క త్రిలోకీమపి, మూడు లోకాలను వ్యాపించి ఉన్నటువంటి జగద్వ్యాపకత్వాన్ని తెలుసుకున్నాడు. ఆ జగద్వ్యాపకమైనటువంటి ఆ రూపంలో ఆ ప్రకృతి శక్తి యొక్క ముఖమే మీది భాగము లేక శిరస్సు. ఆ క్రిందిన ఉన్నటువంటి వక్షస్థలం అనే భాగంలో సూర్యుడు, చంద్రుడు అంటే కాలం. అంటే కాలాన్ని కూడా ఆయన దాటి నీ యొక్క శక్తిని తెలుసుకుని వెంటనే మూడు లోకాలను సంచరిస్తాడు. ఎప్పుడైతే కాలాన్ని దాటగలుగుతాడో, కాలాతీతం అవుతాడో, అప్పుడు ఈ లోకము, పైలోకము, ఇంకా ఊర్ధ్వలోకము అనే భావన ఉండదు కదా. ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేయాలి అంటే ఫ్రమ్ ప్లేస్ ఏ టు ప్లేస్ బి యూ హ్యావ్ టు గో, యూ రిక్వైర్ టైం. సో దిస్ మ్యాన్ డజంట్ రిక్వైర్ ఇట్ బికాస్ హీ ట్రాన్సెండెడ్ ద టైం. టైం దాటిపోయాడు. అప్పుడేంటవుతాడు? మూడు లోకాల్లో ఉన్నటువంటి సకల సృష్టి కూడా అమ్మ స్వరూపమే అనే సర్వాత్మభావాన్ని కలిగి ఉంటాడు. ఇది అత్యున్నతమైన ప్రయోజనం. ఈ ప్రయోజనం ముందు కామాదులను జయిస్తాడు, కోర్కెలు లేకుండా ఉంటాడు, చిత్త వికారాలు లేకుండా ఉంటాడు అని వేరే చెప్పాలా? ఇది అత్యతి లఘు, చాలా చిన్న విషయము. ఇది యత్ అతి లఘు, మిక్కిలి స్వల్పమైన విషయం. బికాజ్ ఈ విరాడుపాసన తాలూకా ఫలితము పోయిన శ్లోకంలోనే విరాడుపాసనయే, ఇప్పుడు కూడా విరాడుపాసనయే. ఆ అమ్మను విరాట్ శక్తిగా, సర్వవ్యాపకమైన జగద్వ్యాపకమైన శక్తిగా ఎవరైతే ఉపాసిస్తారో వాడు మూడు లోకాలలో సంచరిస్తూ ఉంటారు. భ్రమయతి, భ్రమలో పడేస్తాడు అని అర్థం చెప్పకూడదు. భ్రమ అనే దానికి భ్రమణము అని ఒక అర్థము, భ్రమ అని ఒక అర్థం. ఇదే విషయాన్ని యంత్రారూఢాని మాయయా అంటారు. భ్రమయతి, భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటూ పదుంచు చేత భ్రమయతి అంటే సంచరిస్తున్నాడు, సర్వాత్మభావాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకా చూద్దాం, అయిపోలేదు. ఓ తల్లి, అమ్మా హరమహిషి, బిందువును నీ ముఖముగాను, ఏ బిందువు? ఎన్నో బిందువులు ఉన్నాయి ప్రపంచంలో, ఉన్నవి ఇన్ఫైనట్ బిందువులు ఉన్నాయి. ఏ బిందువును ముఖంగా చేయాలి? అదిగో ఆ శ్రీచక్రస్థమైనటువంటి ఆ మేరునందు చిట్ట చివరి భాగంలో కొట్టకొనలో టాప్ మోస్ట్ పార్ట్లో ఒక కేంద్రము బిందువు అంటే శివయుక్తమైనటువంటి ఒకే ఏకతత్వము. ఆ తత్వమునందు పరిధులు లేవు. బికాస్ కేంద్రము బిందువు అనగానే దానికి ఏ పరిమాణము ఉండదు. పరిమాణం ఎప్పుడైతే లేదో అది అప్రమేయమైపోతుంది. అటువంటి అప్రమేయమైనటువంటి స్వరూపము ఆ శివశక్తి సమ్మేళనమే బిందువు. ఆ బిందువునందు మూడు బిందువులుగా భావించుకుని మీద బిందువులో ముఖంగాను, కిందనున్న రెండు బిందువులలో వక్షభాగంగాను, దానికి కిందని ఈశ్వరునిలో సగమైన శక్తి అయినటువంటి త్రికోణముగాను శక్తి తత్వాన్ని భావిస్తూ జపించాలి. ఏమి జపించాలి? బీజాక్షరాన్ని ధ్యానం చేయాలి. జపించడం అంటే క్లీం క్లీం అని పూసల దండ తిప్పడం. ఇది చింతన. క్లీం అనేటటువంటి బీజాక్షరాన్ని ఈ విధమైనటువంటి ఔపాసనా సంబంధమైనటువంటి రూపం మీద ఇంపోజ్ చేసి ధ్యానం చేయాలి.
ఈ బీజాక్షరాన్ని ఎవడైతే సమాహిత చిత్తుడై ఉపాసిస్తాడో ధ్యాయేత్, అట్టి మహాత్ముడు ఏం కలుగుతుంది ఆయనకి? వెంటనే సద్య ఆసు ఆసు అన్నారు. వెంటనే రవి ఇందు స్తనయుగాం, సూర్యచంద్రులను వక్షభాగమునందు కలిగినట్లుగా త్రిలోకీ వ్యాప్తమైనటువంటి నీ అంతస్తత్వమును అనంతతత్వమును ఎరిగిన వాడై వెంటనే త్రిలోకీమప్యసు భ్రమయతి, త్రిలోకీమి అప్పి, మూడు లోకముల యందును అపి కూడా ఆసు వెంటనే భ్రమయతి సంచరిస్తూ ఉంటాడు. మూడు లోకాలలో సంచరించడం అంటే ఒకటి కాలాతీతము, రెండు సర్వాత్మత. ఈ రెండు పొందినవాడు అవుతాడు. అట్టి ఉపాసకుడు అత్యంత మహనీయుడు అంటూ చెప్పడమే ఇక్కడ తాత్పర్యం. అటువంటి ఆయనకు కామాది చిత్త వికారములను అన్నింటినీ జయించినవాడు అని చెప్పడం మిక్కిలి స్వల్పమైన విషయం. ఈ విషయాన్ని వేరే చెప్పాలా అంటే ఏమైంది? ఉపాసకుడు ఒకటి కామ వివర్జితుడు, రెండు త్రిలోక సంచారి అంటే కాలాతీతుడు, మూడు సర్వాత్మకు అనే విషయాన్ని గ్రహించాలి. ఈ ఉపాసన ఫలితం ఏమి చెప్తున్నారు? కామ వివర్జిత, తరువాత కాలాతీత స్థితి, సర్వాత్మకత స్థితి అనేటటువంటి చెప్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకుంది. త్రిపుర సుందరి మంత్రాన్ని పంచదశి మంత్రము అంటారు అని, మహామంత్రం అంటారని పోయినసారి చూశాం. పంచదశి 15 అక్షరములు కలిగినటువంటి త్రిపుర సుందరి మంత్రం, మహాత్రిపుర సుందరి మంత్రం అంటారు. ఈ మంత్రంలో 3 భాగములు ఉన్నాయి. ఒకటేమిటి? వాగ్భవ కూటమి, రెండవది కామరాజ కూటమి, మూడవదేమిటి? శక్తి కూటమి. వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. ఒక్కొక్క కూటమిలో కొన్ని బీజాక్షరాలు ఉన్నాయి. బీజాక్షరాలు అంటే మంత్రాక్షరాలు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఉపాసకునకు ప్రత్యేకమైన ఫలితాన్ని కలిగించేటటువంటి ఒక అక్షర సముదాయాన్ని బీజాక్షరాలు అంటారు. వాగ్భవంలో ఏమున్నాయి? కా, ఏ, ఈ, లా 4 అక్షరాలు ఉన్నాయి. ఇది మళ్ళీ మనకు 33వ శ్లోకంలో శివశక్తి కామహ అనే శ్లోకంలో చాలా డీటెయిల్డ్గా ఒక 3 రోజులు చెప్పుకోవాల్సి వస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుంది. ఇప్పటికేమిటి? పంచదశి మంత్రం, మహాపంచదశి మహామంత్రంలో త్రిపుర సుందరి మంత్రం. ఇందులో వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి అని 3 ఉన్నాయి. వాగ్భవ కూటమిలో కా, ఏ, ఈ, లా అనేటటువంటి 4 అక్షరాలు ఉన్నాయి. కామరాజ కూటమిలో హ, స, క, హ, ల అనేటటువంటి 5 అక్షరాలు ఉన్నాయి. అస, కహల, స, కల అనేవి శక్తి కూటమి. 3 కూటములకు కూడా ఈ ఒక్కొక్క అక్షర సముదాయానికి హ్రీం అనేటటువంటి హ్రీంకారాన్ని జోడించాలి. అమీ హ్రిల్లేకాభి తిసృభిరవసానేషు ఘటిత భజంతే వర్ణాస్తే అంటారు ఆ శ్లోకంలో. ఆ హ్రీంకారాన్ని కలిపితే కాయే ఈల హ్రీం, హ స కహల హ్రీం, స కల హ్రీం. ఏమిటి? లాటిన్లో ఉంది. మనకి ఏమిటి? ఈ విధంగా చేస్తే ఏమైనా ఉంటుందా? నో. ఓం అనేది చెప్పిస్తే ఏమైనా వస్తుందా అని ఎవరైనా ప్రశ్నిస్తారా? ప్రశ్నించం కదా. అలాగే ఇవి కూడా బీజాక్షరం, త్రిపుర సుందరి మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరం. ఇప్పుడు పోయిన 2-3 వారాలకు ముందు చెప్పుకున్నటువంటి 3 శ్లోకాలు శరజ్యోత్స్న శుద్ధం అటువంటివన్నీ వాగ్భవ కూటమికి చెందినవి. 3 శ్లోకాలు చెప్పారు. పోయిన వారం చెప్పుకున్నవి ఈ వారం చెప్పుకుంటున్నది కామరాజ కూటమికి సంబంధించినటువంటి ఈ ఉపాసనలు ఇక్కడ చెప్తున్నారు ఈ 2 శ్లోకాలు. తరువాత శక్తి కూటానికి సంబంధించిన ఉపాసన చెప్పబోతారు. సో ఇది కామరాజ కూటమికి చెందినటువంటి ఉపాసనా సంబంధమైన శ్లోకము. ఏమిటి ఇక్కడ ఉపాసన? పరాశక్తి పరమాత్మ రూపమైనటువంటి ఆ ప్రకృతి మాతను ముఖమును మీద బిందువుగాను, కిందనున్న 2 బిందువులను సూర్య చంద్రులుగాను,
ఆ కిందనున్నది మొత్తం సృష్టికి కారణమైనటువంటి త్రికోణము లేక యోనిస్థానము లేక ఉద్భవస్థానము ప్రభవస్థానంగాను ఎవరైతే అత్యంత సమాహిత చిత్తులై ధ్యానం చేస్తూ ఉపాసన చేస్తారో వాళ్ళకి వచ్చే ఫలితాలు ఇవి. ఒకటి, ఆయన త్రిలోక సంచారి అంటే కాలాతీతుడవుతాడు. రెండు, సమాహిత చిత్తుడై ఉపాసన చేసిన ఆయన సమ సమతాభావాన్ని అంటే సర్వాత్మ బుద్ధిని పొందుతాడు. ఇంకా చిన్న చిన్న ఫలితాలైనటువంటి కామాదులు లేకుండా ఉండడం చిన్న ఫలితం ఉంటాయి, అది ఎంతో పెద్ద ఫలితం. ఏ కోరికలు లేకపోవడం అది కూడా చిన్న ఫలితమే. సర్వాత్మభావం కలిగినటువంటి అటువంటి ఆయనకు కామవర్జితుడు, త్రిలోక సంచారి అంటే సర్వవ్యాపకుడు, కాలాతీతుడు, సర్వాత్ముడు అవుతాడు అనేటటువంటి ఉపాసన ఫలితం. డీప్గా జాగ్రత్తగా చూడాలి. సూపర్ఫిషియల్గా ఏదో అక్కడ స్తనయుగం అని లేకపోతే కుచయుగం అని ఉన్నదని వేరే విధముగా భావించవలసినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు. కామరాజకూటం మహిమ కామజయము అంతే కదా. కామజయం ఇక్కడ ఏమిటవుతున్నాడు? నీ సకల కామములను చిత్త వికారములను జయించిన వాడు అవుతున్నాడు. నయతి అన్నారు కదా, చిత్త వికారాలను జయిస్తాడు. ధ్యానం ఏమిటి? హా లా హ్రీం అనేటటువంటివి ఇక్కడ ఉన్నటువంటి హా లా అన్నిట్లోనే ఉంది. ఈ హా రెండు మార్లు వచ్చింది. హ లా హ్రీం అనేటటువంటివి ముఖ్యమైన బీజాక్షరాలు. ఈ కామరాజ కూటమికి బీజాక్షరం ఏమిటి? ఒకే ఒక అక్షరంలో కామరాజ కూటమి చెప్పాలంటే క్లీం అనేటటువంటి. అది ఎలా వచ్చిందండి? చూడండి, ఏ రెండు అక్షరాలు ఎక్కువ సార్లు ఆవృత్తి అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలలో ఏ రెండు అక్షరాలు, హ్రీం వదిలేయండి, హ్రీం అనేది మంత్రం తాలూకా వినియోగం అంచేత దానిని హ్రీంని ఇక్కడ పెట్టుకోము. ఇక్కడ చూస్తే కాల అనేటటువంటివి రెండు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా కాల ఉన్నాయి. ఇక్కడ చూస్తే కాల అంటే కా లా అనే రెండు అక్షరాలు పునరావృత్తి అవుతున్నాయి వాగ్భవంలోను, కామరాజంలోను, శక్తికూటంలోను. అంచేత కాకి లా పెడితే ప్లస్ కా ప్లస్ ఇల్ క్లాకి ఈకారం చేరిస్తే హ్రీంలో హల్లు తీసేస్తే హ్రీం అంటే హి ప్లస్ ఈం కదా, హి అనే హల్లుని తీసేస్తే ఈం వస్తుంది. క్లా ప్లస్ ఈం క్లీం అనే బీజాక్షరం ఏర్పడుతుంది. అంటే ఈ ఉపాసనకు ఒకే అక్షరంలో ఓంకారంలా ధ్యానించాలి అనుకుంటే క్లీం 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 అంటూ ధ్యానించుకోవచ్చు. ఆ క్లీం అని దాన్ని చెప్తుంది. చూడండి, క్లీం ఎలా ఏర్పడింది? ప్రతి కూటమిలోనూ ఆవృత్తి అవుతున్నటువంటి కాల అనే అక్షరాల కలయికకు ఈంకారం చేరిస్తే క్లీం అనేటటువంటి బీజాక్షరం ఏర్పడింది. ఆ క్లీం అనే బీజాక్షరమే మన్మథ కలాం అన్నారు. ఇక్కడ మన్మథ కళ అంటే క్లీం బీజాక్షరము అని సంకేతం. మన్మథ కళ అనే పెద్ద పదమునకు ఒక సంకేతాక్షరము క్లీం. ఏ విధముగా పరబ్రహ్మము అనే దానికి ఒక చిన్న సంకేతాక్షరం, హిరణ్య గర్భ బ్రహ్మ అనే దానికి ఒక సంకేతాక్షరము ఓంకారము, ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అని భగవద్గీతలో చెప్పారు. క్లీం ఏకాక్షరం కామరాజకూటమునకు ప్రతీక అంటూ తెలుసుకోవాలి. ఇది క్లీంకారం. ఓంకారం లాగా క్లీం కారం. కారము అంటే తీపి కారం అది కాదు, అక్షరము అని అర్థం. అకారము అంటే ఆ అనే అక్షరము. ఓంకారము ఓం అనే అక్షరము. క్లీంకారము క్లీం అనే అక్షరము. కారము, ఆవకాయలో ఎక్కువ కారం ఉన్నది అది కాదు, ఆకారం. కారము అంటే అక్షరము. ఓకే, ఇక్కడ బొమ్మలు డయాగ్రమాటిక్గా చూద్దాం. ఇవేమిటంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ విధంగా డయాగ్రమాటిక్గా చూడడము చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేమిటది? మీది బిందువు. నన్ను ఏం చేయమన్నారు? ముఖం బిందువు కృత్వా.
అదిగో ఒక సాకార రూపమైన శక్తి ముఖం అనుకోండి, లేకపోతే నిరాకార నిర్గుణ పరబ్రహ్మమైనటువంటి ఆ పరమాత్మ తాలూకా ముఖము లేక ముఖ్యమైనటువంటి భాగము. ముఖే ముఖే సరస్వతి అంటే అర్థం ఏమిటి? ఒక్కొక్కరి యందు సరస్వతి ముఖ్యమైనది కాబట్టి దానిని ముఖము అంటారు. సంస్కృతంలో ముఖము అన్నదానికి అర్థము నోరు అని అర్థం. అంతా కూడా ముఖమే, కానీ ముఖ్యంగా ఇది ముఖంలో మనకు రెండు విధాలుగా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి అవయవము నోరు. ఒకటి మాట్లాడడానికి, రెండు బ్రతకడానికి. చేత ముఖము అంటే నోరు లేక వాక్ శక్తి అనే అర్థాన్ని తెచ్చుకోవాలి. ముఖంగా ఆలోచించండి, ధ్యానించండి అంటే వాక్ శక్తి ముఖ్యమైనటువంటి శక్తి. మానవులకు ఇతర జంతువులకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శక్తి ఏమిటి? తినడము, పడుకోవడము, విశ్రాంతి తీసుకోవడము, నడవడము, మైథునము, పిల్లల్ని కనడము అవి చేస్తున్నాయి. మరి మనకి వాటికి ఏమిటి తేడా? ఓ వాక్ శక్తి. రెండవది మనశ్శక్తి, ఆలోచించే శక్తి. ఈ రెండు. సో ఈ ముఖం బిందుం ముఖం కృత్వా, మీది బిందువును ముఖంగా ఊహించుకుని, కృత్వా అంటే భావించి, తరువాత కుచయుగ మసస్తత దాని క్రిందన వక్షోజముల జంట వక్షస్థలము. ఈ వక్షస్థలాన్ని రెండుగా తీసుకోండి. ఈ రెండు కుడి ఎడమ, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఇది కాస్మిక్ పర్సన్. We are only thinking about cosmic person. We are not thinking about an individual woman there. This is not about one వ్యష్టి, ఒక వ్యక్తి, ఒక స్త్రీ, స్త్రీ రూపము, మాత, తల్లి ఎదురుగుండా ఉంది, ఇదిగో ఇవి వక్షోజములు అనేటటువంటి వ్యష్టి రూపమే ఇక్కడ మనం సంభావించటం లేదు. మనము సమష్టిగానున్నటువంటి ఆ పరాదేవత యొక్క వక్షోభాగము ఏది? అదిగో సూర్యుడు, చంద్రుడు. అదే పురుషదేవత అయితే ఏం చెప్తున్నాము? కనులు రెండు సూర్యచంద్రుడు అన్నాం కదా. ఇక్కడ మనము కర్ణోవాచ ముఖమపి దహనం యస్య వాస్తేయమబ్ధి అంటూ ఆ శ్లోకం చెప్పినప్పుడు వేదవ్యాసుల వారు ఈ సూర్యచంద్రుడు రెండు జౌహు పాదౌ అనేటటువంటి శ్లోకంలో సూర్యచంద్రులను కనులు అన్నారు, ఇక్కడ వక్షస్థలము అన్నారు. అంతే వ్యత్యాసం. ఉపాసనయే కదా. ఏ భాగంగా చెప్తే ఏమిటి? కళ్ళు ఎక్కడైనా సరే సూర్యచంద్రులు అవుతారా? అవరు కదా. చిన్నదాని యందు పెద్దది ఉపాసన చేయడమే కదా ప్రతీకోపాసన. ఇది ప్రతీకోపాసన అంటే ఒక రూపముగా కల్పించుకొని ఈ రూపమునందు అనంతమైనటువంటి ఆ విశ్వరూపాన్ని, ఆ విరాట్ రూపాన్ని, విరాట్ ఉపాసనను చేస్తుంది. తథో దాని కిందని హరార్థం, శివశక్తి సమ్మేళనమైనటువంటి శివుని కోణములు ఇలా ఉంటాయి, ఈ కోణము ఇలా ఉంటుంది. అధోముఖంగా ఉండేటటువంటి కోణాలు ఊర్ధ్వముఖంగా ఉండేటువంటి. అంతవరకు అర్థం ఒక భాగం తీసేసాం. అంటే ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. మీకు శ్రీచక్రం చూపిస్తాను. ఆ శ్రీచక్రంలో లాస్ట్గా లోపల ఉండేటటువంటిది ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఉంటుంది. దాని సెంటర్గా ఒక బిందువు ఉంటుంది. ఈ ఇన్వర్టెడ్ ట్రయాంగిలే అక్కడ సృష్టికి మూల స్థానము అంటూ నేర్చుకున్నాము. అదే ఇక్కడ ప్రభవ స్థానము లేక యోని అని అర్థం. యోని అనగా ప్రభవ స్థానము, సకలము జన్మించేటటువంటి స్థానము. వ్యష్టి గురించి మనం మాట్లాడటం లేదు, అంచేత అటువంటి అర్థమే మనసులో పెట్టుకోకూడదు. ఓకే, దీనికి బీజాక్షరం ఏమిటి? మొత్తం ఈ సమాహారానికి, ఆ ముఖానికి, ఈ వక్షోభాగానికి, ఆ క్రిందనున్న ఉత్పత్తి స్థానాలైనటువంటి ఆ త్రికోణానికి కలిపి ఒకే ఒక అక్షరంలో ఎలా నేను ఉపాసించగలను? క్లీం. అది ఎలా తెలిసిందండి? శ్లోకంలో లేదు కదా, ఇచ్చారు కదా. మన్మథ కళ, మన్మథ కళాం అనేటటువంటి పద సముదాయం యొక్క సంకేతాక్షరము క్లీం. ఓకే, కామకళ బీజము అని కూడా అంటారు దీన్ని. కామకళ బీజమును ఎందుకంటాము? వాగ్భవకూటమి, కామరాజకూటమి, శక్తి కూటమి. కామరాజకూటమిలోనున్నటువంటి అన్నిటికీ ఒక అక్షరంలో చెప్పాలి అంటే ఒక బీజాక్షరం కావాలి. అందుకే దీనిని కామకళ బీజము అంటారు.
ఈ కామకళా బీజము మామూలు అక్షరం మాత్రమే, బీజాక్షరమే కాదు. అక్షరం మామూలు అక్షరం ఎలాగూ కాదు, బీజాక్షరం మాత్రమే కాదు, ఇదే ఒక యంత్రము కూడా. యంత్రము, తంత్రము, మంత్రము, వీటికి ఉండేటటువంటి వ్యత్యాసాలను ముందు చెప్పుకున్నాము. మళ్ళీ ఈ పర్టిక్యులర్ మంత్రం వచ్చేటప్పుడు, పంచదశాక్షరి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుంటాం. ఇప్పటికీ కామకళా బీజము బీజాక్షరము మాత్రమే కాదు, యంత్రము కూడా అని తెలుసుకోవాలి. ముఖము ఏమిటండి? ఈ ముఖము మన ముఖం లాంటి ముఖం కాదు ఇది. ఇది కల్పన మాత్రమైన, ఊహ మాత్రమైన, భావన మాత్రమైన, మనసుకు వాక్కుకు అందనటువంటి అనంతమైన విశ్వశక్తి ఏదైతే ఉందో ఆ విశ్వశక్తి యొక్క ముఖము. ఏదైనా మీరు అనుకోగలిగితే ఎవరు ఊహించలేరు ఆ ముఖాన్ని. అటువంటి ముఖము ఇదిగో ఈ ఊర్ధ్వ బిందువు. అర్జునుడు విరాట్ రూపాన్ని చూశాడు, 11వ అధ్యాయంలో వర్ణించారు. ఇక్కడ ఏమిటన్నారు? ఇలాగే వర్ణించారు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థ ఋషింశ సర్వాన్ పురగాంశ్చ దివ్యాన్. ఒక 10-12 శ్లోకాలు అలా ఒకటి ఫ్లోలో రాసి పెట్టారు. దట్ ఈస్ టు పిక్చరైజ్ ది అన్పిక్చరైజబుల్, ది ఇన్ఫైనట్, అనంతమైన ఈ సృష్టిని మొత్తం ఒక్క చోట చూడడం. ఏదైతే మాటలకు, మనసులకు, మనముల అందంగా రాని స్థితిని వర్ణించడమే విరాట్ రూపం వర్ణన. అదే అక్కడ 11వ అధ్యాయం. మాటలకు, మనసులకు అందనటువంటిది అటువంటి ముఖమే ఇక్కడ భావించాలి. ఏదో సింబాలిక్గా ఒక శక్తి అమ్మ అనేటటువంటి ముఖాన్ని మీకు చూపించాను, కానీ అటువంటి ముఖము అంటే ఇక్కడ మన ముఖము అంటే, ఇక్కడ చూపిన ముఖము అంటే ముఖము కాదు అని క్రిస్టల్ క్లియర్గా తెలియాలి. ముఖము అనగా ముఖ్యమైనటువంటిది. అది దానిని దేనికి సంకేతంగా చెప్పుకున్నాము? వాక్శక్తికి సంకేతంగా చెప్పుకున్నాము. వాక్శక్తికి ఎవరు అధిష్టాన దేవత? అగ్ని. అంటే ముఖం అనగా అగ్ని అని చెప్పబోతాం తరువాత. కుచయుగము, వక్షోభాగము. ఈ వక్షోభాగము క్రింది 2 బిందువు. అసలు ఉన్నది ఒక బిందువు కదండి, మళ్ళీ 3 బిందువులు ఎలా పట్టుకొచ్చారు? అదేనండి, కొంచెం ఎక్స్పాండ్ చేసి చూస్తే ఇలా ట్రయాంగిల్ ఉంది, మధ్యలో ఓ బిందువు ఉంది. ఈ బిందువుని జూమ్ ఇన్ చేసి చూస్తే దీంట్లో 3 బిందువులు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఆ ఊర్ధ్వ బిందువు అగ్ని, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు అంటూ 3 ప్రకాశ తత్వాలు ప్రపంచంలో ఏవైతే మనకు ప్రకాశంగా కనిపిస్తున్నటువంటి ప్రకాశాలే ఉన్నాయో, సూర్య చంద్రాగ్నులు కదా, ఈ 3 ప్రకాశ తత్వాలను ఈ 3 బిందువులుగా ఉపాసిస్తుంది. కుచయుగము క్రింది బిందువులు, వక్షోభాగము క్రింది బిందువులు, దాని కిందని హరార్థం అంటే హరుని యొక్క అర్ధభాగం అంటే త్రికోణము. త్రికోణం అంటే అదే జనన స్థానం. ముందు కూడా చెప్పుకున్నాం. ఈ త్రికోణాన్నే ఈ వేదాలలో, ఈ శ్లోకాలలో, ఈ స్మృతులలో వర్ణించిన త్రికోణాన్నే మన వాళ్ళు కుటుంబ నియంత్రణకు ఒక సంకేతంగా కూడా వాడుకున్నారు. అంటే ఏమిటి? అందరి తాలూకా ప్రాస్పెరిటీ, ఈ ప్రోజని కలగడం అనేటటువంటిది నియంత్రించడం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ఆ ప్రోజని అంటే సంతానం లేక సృష్టి ఉత్పత్తికి సంకేతమైనటువంటి ఆ త్రికోణాన్నే సింబల్గా తీసుకుంటాం. హరార్థం త్రికోణం, జనన స్థానము. నేను కూడా చెప్పవచ్చు. జనన స్థానము అంటే వినడానికి ఎంతో సొగుసుగాను ఈజీగా కూడా అర్థమవుతుంది. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తత అథో ధ్యాయేత్ హే హరమహర్షి. ధ్యాయేత్ వాట్? మన్మథ కలాం. కామకళా బీజాన్ని, క్లీంని ఎవరు ధ్యానిస్తారో అదిగో శిరస్సు అంటే దేనికి? అది ప్రజ్ఞకు, జ్ఞానశక్తికి ప్రతీక. ఇచ్ఛాశక్తి మనస్సు, మధ్య భాగము మనస్సు కదా. మనస్సు చంద్రమా మనసో జాత అన్నాం కదా. అంటే ఆ మనస్సు అనేటటువంటి ఇచ్ఛాశక్తికి ఆ సౌరశక్తి అనేది బలాన్ని, సూర్యుడు అనే బలాన్ని చూపిస్తాయి.
క్రియాశక్తి అనేటటువంటిది ఏమిటి? ఏదైనా వస్తువు జనించడం, ఉత్పత్తి అవడం, ఉద్భవించడం, ప్రభవించడం అంటే క్రియాశక్తి కదా. అదే ద్రవ్యము, అదే యోనిస్థానము అని చెప్పబడుతుంది. ఊర్ధ్వ బిందువు అగ్ని లేక వాక్, మధ్య బిందువులు సూర్యచంద్రుడు. సూర్యుడు అంటే అన్ని జ్ఞానేంద్రియాలు. సూర్యుడు దేనికి సంకేతము? చక్షురింద్రియానికి అధిష్టాన దేవత. చక్షురింద్రియానికి అధిష్టాన దేవత అని చెప్తే అన్ని జ్ఞానేంద్రియ అధిష్టాన దేవతలను చెప్పినట్లయినది ఉపలక్షణము అనే ప్రక్రియ ద్వారా. చంద్రుడు అనేటటువంటిది మనస్సు అని చెప్తే అది ఇచ్ఛాశక్తి అని చెప్పుకుంటే ఆ మనస్సు అనగానే అంతఃకరణాలను చెప్పినట్లయినది. ముందు అగ్ని వాక్ అని చెప్పాం కదా, ఆ వాక్ అనేటటువంటిది అగ్నితత్వంగా మనం ఇక్కడ రూపించాము. త్రికోణము లేక కర్మేంద్రియాలు ప్రాణాలు. వాక్ మైనస్ మిగతా కర్మేంద్రియాలు ఏ ఉన్నాయో అవన్నీ క్రియాశక్తి లేక ద్రవ్యశక్తి లేక కర్మేంద్రియాలు అండ్ ప్రాణాలు. కర్మేంద్రియాలు ప్రాణాలు రజస్సు నుంచి పుడతాయి. తరువాత జ్ఞానేంద్రియాలు అంతఃకరణాలు సత్వం నుంచి పుడతాయి. అగ్ని లేక ఊర్ధ్వబిందువు లేక జ్ఞానశక్తి అనేటటువంటిది శుద్ధ సత్వమైనటువంటిది. శుద్ధ సత్వము, సత్వము, రజస్సు. ఇక్కడ తమస్సుకు తావు లేదు. ఓకే, నవ్వు ఇంకొంచెం రూపించినటువంటి దానిని మరికొంచెం మనం డయాగ్రమాటిక్గా చేస్తే ఇలా ఏం ఉండవు. అంటే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఈజ్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ముఖం బిందుం కృత్వా. ఇప్పుడు ముఖాన్ని తీసేసాం, ముఖం బదుల్లో వాక్ అన్నాం. వాక్ అంటే అగ్ని అని చెప్పాం. అంటే మీది బిందువు అగ్ని, కిందనున్నటువంటి రెండు బిందువులు సూర్యచంద్రుడు. సూర్యుడనగా బలిమి, సూర్యుడనగా జ్ఞానేంద్రియాలు, చంద్రుడనగా అంతఃకరణాలు లేక మనస్సు లేక ఇచ్ఛాశక్తి. అది దేవలోకము అంటారు మీద దానిని. శిరస్సు దేవలోకంగాను సత్వంగాను భావిస్తాం. మర్త్యలోకము లేక ఛాతీ భాగాన్ని రజస్సుగా భావిస్తాం. అధోలోకము లేక జనన క్రియ అని చెప్పేటప్పుడు తమస్సుగా భావిస్తాం. ఇక్కడ మూడు గుణాలను ఈ స్లైడ్లో చూపిస్తుంది. సత్వరజస్తమో గుణాలన్నీ ఈ ప్రపంచంలో వ్యాపించి ఉన్నాయి. అదిగో ఆ శిరోభాగంలో ఆ పరబ్రహ్మము లేక పరాశక్తి యొక్క శిరోభాగమే సత్వగుణమని, మధ్య భాగమే రజస్సని, నాభికి క్రింద భాగమే దీంతో అది తమస్సని ఇక్కడ మనము భావన చేస్తున్నాము. ముఖము ఊర్ధ్వ బిందువు. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తతో తథో హరార్థం ధ్యాయేత్యే హరమహిషి తే మన్మథ కలాం. మన్మథ కలాం అంటే క్లీం అనే బీజాక్షరం. సూర్యాత్మ జగతు. సూర్యాత్మయే జగతుడు, సూర్య రూపమే, సూర్యస్వరూపమే జగత్ అంతా. చంద్రమా మనసో జాత. మనస్సు అనేటటువంటిది చంద్రుడు. సేంద్ర యోని అంటే ఇంద్రుడు ప్రభవ స్థానము, జనన స్థానము అంటూ చెప్తుంది. తైత్రీయంలో వచ్చింది సేంద్ర యోని అని. ఈ విధంగా మనకు తెలుసు. ఓకే, ఇంకా ఏం భావించవచ్చు? దేవలోకము శిరస్సు సత్వమన్నాము, మర్త్యలోకము ఛాతీ రజస్సు అన్నాము, అధోలోకము జనన క్రియ లేక తమస్సు అన్నాము. ఇక్కడ వాక్కులోకి వస్తే 4 వాక్కులు ఉంటాయి. వాతాపి గణపతిం భజే అనే కీర్తనను మీరు విని ఉంటే పరాది చత్వారి వాగాత్మకం. పరా ఆది చత్వారి వాగాత్మకం. ఎవరు? అదిగో ఆ పరబ్రహ్మము లేక పరాశక్తి. ఒకసారి విఘ్నేశ్వరుడు అంటాము, ఓసారి శక్తి అంటాము, ఓసారి ఏకదంతం అంటాము, ఒకసారి అనేకదం అంటాము. ఆయనే అనేకదం అన్నా, ఏకదంతం అన్నా, శక్తి అన్నా, హిరణ్య గర్భ బ్రహ్మ అన్నా అక్కడే ఒకచోట ఒకే విషయాలు కదా. పరావాక్కు. పరాది చత్వారి వాగాత్మకం. ఏమిటి ఆ వాక్కులు? పరావాక్కు, పశ్యంతి వాక్కు, మధ్యమ అండ్ వైఖరి వాక్కు. రజోగుణంతో కూడినటువంటి వాక్కుని పశ్యంతి వాక్కు అంటారు. ఎందుకంటే విషయాలను తెలుసుకొని ప్రతిస్పందించేటటువంటి వాక్కు పశ్యంతి వాక్కు. పరావాక్ అంటే విషయాలతో సంబంధం లేకుండా చూచేటటువంటి జ్ఞాన దృష్టితో ఏది చూస్తారో దానిని చెప్పేటటువంటిది పరావాక్. మిగతా రెండు కూడా నాభి దిగువ భాగంలో మధ్యమ వైఖరి వాక్కు అంటారు. ఇంకొక సందర్భంలో ఈ పరాది చత్వారి వాగాత్మకం అనే దానిని మరికొంచెం డీటెయిల్డ్గా వివరించుకుందాం. ఇంకా
శిరస్సు బుద్ధి, సత్వము, ఛాతి, మనస్సు, రజస్సు, క్రింది భాగము, స్థూల దేహము, తమస్సు. అంటే ఏమిటైంది? 3 రకాల దేహాలు వచ్చాయి. మనస్సు అనేటటువంటి సూక్ష్మదేహము, కిందదేమో స్థూల దేహము, ఇది కారణ దేహము అంటూ తెలుస్తుంది. అంటే 3 రకాల దేహాలు కూడా వచ్చాయి. ముఖం బిందుం కృత్వా కుచయుగమతస్తతో తదథో హరార్థం ధ్యాయేత్ హే మహిషి హే మన్మథ కలాం తే మన్మథ కలాం. ఇంకా క్లీం అనే బీజాక్షరం ఎలా ఏర్పడిందో కూడా మనము చూడవచ్చు. దీని ఆవిర్భావం క్లీం అని ఉంది కదా. క్లీంలో ఏ ఏ అక్షరాల కలయిక అది? క్లా ప్లస్ ఈం, క్లీం. క్లాలో ఏ అక్షరాలు ఉన్నాయి? ఇక్ ప్లస్ ఆ, కా ప్లస్ ఇల్, క్లా ప్లస్ ఈం, ఇక్ ప్లస్ ఆ ప్లస్ ఇల్, క్లా, దానికి ఈం జరిస్తే క్లీం అయింది. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము? ఇక్కడ ఉన్నటువంటి ఇక్కులో ఉన్నటువంటి ఈ హల్లుని, ఈ హల్లుని, ఈ హల్లుని తొలగిస్తాం. హల్లులు వాటికి అవి నిలబడలేవు కదా, అచ్చులే నిలబడతాయి కదా. అప్పుడు ఏంటి మిగులుతుంది? ఆ ప్లస్ ఈ రెండే మిగులుతాయి. ఆ ప్లస్ ఈ కలిపితే ఏమవుతుంది? గుణసంధి చేస్తే ఏ ఏ ఏ అని 2 అక్షరాలు తెలుగులో ఉన్నాయి. ఏ ఏ ఐ. సంస్కృతంలో ఏమిటున్నాయి? ఏ, రెండే అక్షరాలు ఉన్నాయి. అంతేగాని మనకు ఏ ఏ ఐలా 2 అక్షరాలు లేవు. ఏ అని మనం అన్నదే ఆ రెండిటికి మధ్య సౌండ్ సంస్కృతంలో. ఏ ఏ అంటున్నాం, అక్కడ ఏ అని ఉంటుంది ఒకే అక్షరం. అదే ఏ అనే అక్షరం. ఈ అక్షరం ఎందుకు ఈని తీసుకురావాల్సి వచ్చింది? ఏని ఎందుకు డెరైవ్ చేశాము? వచ్చే శ్లోకంలో వచ్చే స్లైడ్లో తెలుస్తుంది. క్లీం, క్లా ప్లస్ ఈం, క్లీం అనే దాన్ని విడగొడితే క్లాయిం, దీనిని ఇంకా విడదీస్తే ఇక్ ప్లస్ ఆ ప్లస్ ఇల్ ప్లస్ ఈం, హలులను విసర్జిస్తే, హలులను గమనించకుండా ఉంటే, గణింపకుండా ఉంటే ఆ ప్లస్ ఈ వస్తుంది. గుణసంధి చేస్తే ఏ అవుతుంది. ఏ అంటే ఇదో ఆ అక్షరం సంస్కృతంలో ఏదైతే రాయబడుతుందో అది. అది ఏకి మధ్యగా పలికేటటువంటి అక్షరము. మనకు ఒక్కటే, మనకు 3 ఉంటాయి అక్కడ. అక్కడ ఏ ఐ రెండే ఉంటాయి. ఏ ఐని మనకి 3 ఉంటాయి. సరే, ఓకే. క్లీం, క్లా ప్లస్ ఈం, ఇక్ ప్లస్ ఆ ప్లస్ ఎల్ ప్లస్ ఈం ఈజ్ ఈక్వల్ టు ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ అనే అక్షరాన్ని సాధించాం. ఏ అనే అక్షరం ఎందుకు సాధించవలసి వచ్చింది తెలుస్తుంది. అదిగో అది ఏ అనే అక్షరము అలా ఉన్నది. ఆ ఏ అనే అక్షరము త్రికోణముగా ఉన్నది. చూడడానికి ఒక త్రికోణంలా ఉంది. ఏ అనే బీజాక్షరం, ఏ అనే అక్షరమునకు సాంకేతిక అర్థం ఏమిటంటే ప్రభవము, అంటే ఉత్పత్తి, ఉత్పత్తి స్థానము. ఏ అనేటటువంటి సాంకేతికమైన మీనింగ్ ఏ అనేటటువంటిది అక్కడ తెలుస్తుంది. ఆ ఏ ఎలా ఏర్పడింది ఒకటి ఇక్కడ చూపించాము మనం. ఓకే. హ అనేటటువంటి అక్షరం తీసుకోండి. హరార్థం అన్నారు. హ, హర్ అర్థం, హర్ హర అర్థం, హర్ ప్లస్ అర్థం హరార్థం. అంటే హరునిలో సగం అని చెప్పడం ఒక విషయం. హరార్థం. హర్ అంటే హా, హాలో అర్థభాగంట. అంటే ఏమిటనమాట? హాని మధ్య కోస్తే ఆ అక్షరాన్ని, సంస్కృత అక్షరాన్ని ఒక ట్రయాంగిల్ లాంటిది ఏర్పడుతుంది. దానినే హరార్థం అంటూ చెప్తున్నారు. ఓకే. క్లీం అనేటటువంటిది ఉంది. ఈ క్లీంలో కా తీసుకోండి. ఇది క్లీం కదా. ఈ బిందువు ఊర్ధ్వ బిందువు. ముఖం బిందుం కృత్వా, ఇది ఒక వక్షభాగము, ఇది ఒక వక్షభాగము. ముఖం బిందుం కృత్వా కుచయుగమథస్తతో హరార్థం ఇదేమిటిది? మేరుదండము, వెన్నెముక అంటూ కూడా చెప్తారు. చేత క్లీం అనే అక్షరాన్ని నుంచి కూడా ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని సాధించవచ్చు. ఓకే. ఇదిగో హరార్థం చేస్తే ఆల్మోస్ట్ ఏమైంది? ఇది
దిస్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఏ ట్రయాంగిల్. సరే, పరార్థం అంటే ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ కానీ ఏ అనే అక్షరం కానీ ఇవి అన్నీ కూడా ఒకే ఒకదాన్ని ప్రభవ స్థానాన్ని, ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం అంటారు. ఆ ప్రభవ స్థానాన్నే, ఆ ఉత్పత్తి స్థానాన్నే ఇక్కడ హరార్థం అంటూ భగవత్పాదులు రాశారు. ఆ ఏ ఈజ్ ఈక్వల్ టు అగో ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, రెడ్ ట్రయాంగిల్. ఓకే, అయ్య బీజాక్షరం ఏమిటి? అయ్యగారికి అచ్చులు కదా ఆయన అన్నీ. ఆ అనేటటువంటిది ప్రాణమైనటువంటి మొదటి అక్షరమైనటువంటిది అయ్య బీజ. అయ్య అమ్మ రెండున్నారా? లేరు. ఊరికే భావన మాత్రంగా రెండుగా ఒకవేళ మనము భావించినట్లయితే అయ్య అనే బీజాక్షరం, ఆ అవుతే అమ్మ అనే బీజాక్షరం. ఈ నెక్స్ట్ అచ్చు ఏమిటి? ఆ ఈ నెక్స్ట్ అచ్చు ఇయే కదా. ఆ ఆ ఆ ఆ అండ్ ఆ అనేవి రెండు ఒకే వేరు రూపాలు తప్ప ఒకటే అక్షరము. అలాగే నెక్స్ట్ వచ్చే అక్షరము ఈ. ఆ ప్లస్ ఈ అంటే ఆ ప్లస్ ఈ కలిపితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు యోని లేక హరార్థం లేక ఏ లేక ఇవి ట్రయాంగిల్. ఇవన్నీ ఆ ప్లస్ ఈ కలిపితే ఏ వచ్చేది ఏ సంధి? గుణసంధి. అంటే ఏమిటి? నిర్గుణుడు గుణమైతే దానినే గుణసంధి అన్నారు. నిర్గుణమునకు గుణము కల్పించి చెప్పడాన్ని గుణసంధి. గుణాలు ఏర్పడ్డాయి కదా, అందుకని గుణసంధి అని పేరు పెట్టారు పాణిని గారు అంటూ చెప్తున్నారు పెద్దవాళ్ళు. ఓకే, చూసారా? శ్లోకం చూస్తే చాలా సింపుల్గా ఉన్నట్టుంది, కానీ లోపలుండే విశేషాంశాలు చూస్తే విపరీతంగా ఉన్నాయి. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తతో హరార్థం ధ్యాయేత్. ఏ పరమహిషితే మన్మథ కలం. అలా ధ్యానిస్తే ఏమవుతుంది? త్రిలోకీమప్యాసు భ్రమయతి. త్రిలోక సంచారి అవుతాడు, సర్వాత్మభావాన్ని పొందుతాడు. అంతేనా? చిత్త వికారాలన్నీ పోగొట్టుకుంటాడు. అది కూడా ఒక ఫలము చెప్పబోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సమరైజ్ చేస్తున్నాను. ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్, ఐఎమ్ సమరైజింగ్. బిందువు, ఏ బిందువు? ఊర్ధ్వ. అసలు బిందువు, ఒకే బిందువు ఊహించాం అనుకోండి, పరమాత్మ, అన్మానిఫెస్ట్, అప్రమేయం, కొలతలు లేని, పరిధులు లేని బిందువు. అంటే వన్ డ్రాప్, వన్ డాట్. ఆ డాట్కి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఉండవు. అటువంటప్పుడు దాని చుట్టూ ఒక పరిధి, పరిచ్ఛిన్నత కల్పించడానికి వీలు పడదు. అటువంటి తత్వాన్ని పరమాత్మ అంటారు. అదే శివా, శివా ఏకత్వాన్ని, శివశక్త్యా యుక్తో యది భవతి అనేటటువంటి స్థితి, దానినే కేంద్రము అంటారు. కేంద్రం ఒక్కటే ఉండి పరిధులు లేనటువంటి ఒక బిందువునకు ఎక్స్ జెడ్ వై యాక్సెస్లు లేనిది వ్యక్తమా? కాదు, అవ్యక్తము. అదేమిటి? అదే అధిష్టానము. దట్ ఈస్ ద బ్యాక్ డ్రాప్. దట్ ఈస్ ద సపోర్టింగ్ ప్రిన్సిపల్ ఆన్ విచ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈ స్టాండింగ్. దట్ ఈస్ కాల్డ్ ది అధిష్టానం. ఒక్క బిందువుని ఉపాసించాడు అనుకోండి, ఉపాసించి ధ్యానం చేసి జ్ఞానం పొందాడు అనుకోండి, మోక్షాన్ని పొందుతాడు. ఎందుకు? అవ్యక్తాన్ని తెలుసుకుంటున్నాడు, అధిష్టానం తెలుసుకుంటున్నాడు, అపరిమితమైనటువంటి ప్రమేయాలు లేనటువంటి కేంద్రము, ఒక చుక్క అనేటటువంటి దానిని పరిచ్ఛిన్నత లేని దాన్ని తెలుసుకుంటున్నాడు. శివులు అనేటటువంటి భేదం లేకుండా ఉన్నది ఒక్కటే. నేహ నానాత్మికించిన నానాస్తికించ నేహ నానా అస్తికించన అంటూ తెలుసుకుంటున్నాడు. ఏకమేవా ద్వయం బ్రహ్మ అనే పరమాత్మను తెలుసుకుంటున్నాడు. అంటే బిందువును ధ్యానించి బిందువు ద్వారా మోక్షాన్ని పొందగలవచ్చు. అలాగే ఓంకారం కూడా అపర బ్రహ్మను రెండింటినీ పొందిస్తుంది అని తెలుసుకున్నాం. తరువాత వ్యక్తస్థితి. వ్యక్తస్థితికి వస్తే ఏమిటవుతుంది? ఊర్ధ్వ బిందువు. ఊర్ధ్వ బిందువు అంటే ఏమిటి? అగ్ని. అగ్ని అంటే ఏమిటి? ఏది దేనికి దేవత? వాక్కుకి అధిష్టాన దేవత. ఏ వాక్కు? పరావాక్కు. ఏ భాగము? శిరస్సు. ఏ గుణము? సత్వగుణము.
ఉండేటటువంటిది ఏమిటి? ప్రజ్ఞ. ఏ లోకానికి సంకేతము? దేవలోకము. ఏ టైప్ ఆఫ్ శక్తి? జ్ఞానశక్తి. ఊర్ధ్వ బిందువును ఉపాసిస్తే జ్ఞానశక్తి కలుగుతుంది. ఊర్ధ్వబిందు అంటే పరావాక్, అంటే మనకు వినిపించే వాక్కు కాదు అది. పరావాక్ అంటే పరతత్వాన్ని బోధించేటటువంటి, మనోవాగతీతమైన దానిని బోధించేటటువంటి స్వరూపమైనటువంటి వాక్కు ఏదైతే ఉంటుందో అదే పరావాక్కు. అది ఉపనిషత్తులలో బీజాక్షరాలలో నిక్షిప్తమై ఉన్నది. అది అగ్నితత్వము. అది వాక్. ముఖమనగా ముఖ్యము, ముఖ్యమనగా వాక్కు, వాక్ అనగా ఇంద్రియ అభిమాన దేవత అగ్ని. శిరస్సు, ముఖమనగా శిరస్సుని తీసుకుంటే ఆ శిరస్సు సత్వగుణానికి సంకేతము. అదే ప్రజ్ఞానం, అదే ప్రజ్ఞ, అదే దేవలోకము, అదే జ్ఞానశక్తి. అధో బిందువులు రెండు. ఈ అధో బిందువులు రెండు ఏమిటి? వక్షభాగము, ఇది రజోభాగము, ఇది మత్స్యలోకానికి సంకేతము. ఇచ్ఛాశక్తి, ఎందుకంటే అంతఃకరణం ఉంది కదా, మనస్సు. మనస్సు గారు ఇచ్ఛాశక్తి. బలము, ఎందుకు? ఇక సూర్యదేవత ఉందిగా, ఆ సూర్యదేవత వలన జ్ఞానేంద్రియాలన్నీ మనకు సంకేతంగా చూపించబడ్డాయి. ఇది ఏ టైప్ ఆఫ్ వాక్? పశ్యంతి వాక్. పశ్యంతి అంటే చూచి బోధించేది. అంటే పుస్తకాలలో చదివి, ఎదురుగుండా చూసి, తెలుసుకొని బోధించేటటువంటి వాక్కంతా సూర్యదేవత అధిష్టానమైన కన్ను ద్వారా జరుగుతుంది కాబట్టి పశ్య అంటే చూడడం, కాబట్టి దీనిని పశ్యంతి వాక్కు అని అంటారు. అధోబిందు. ఇంకా క్రిందికి పోతే హరార్థం, త్రికోణం, యోని, ఇంద్రుడు, కర్మేంద్రియాలు, ప్రాణాలు. ఎందుకు? ఇవి ఉత్పత్తికి సంబంధించినట్టు. ఏదైనా ఉత్పత్తి అవ్వాలి, ఉత్పత్తి అయింది ప్రాణం కలిగి ఉంటుంది, అప్పుడే జీవి అవుతుంది. కర్మేంద్రియాలు, ప్రాణాలు. ఏ భాగం ఇది? నాభి దిగువన, అంటే మన బొడ్డ కాదు, విరాట్ రూపం అనేటువంటి నాభి యొక్క దిగువ భాగము. తమోగుణ సంకేతము. అధోలోకము లేక పాతాళలోకం అని రాస్తారు. పాతాళము ఇలాంటి పేర్లు కన్నా అధోలోకం అనేది కరెక్ట్గా ఉంటుంది. క్రింది లోకం అనేది, ఇది క్రియాశక్తికి సంకేతము. ఇది మధ్యమా వాక్కు, వైఖరి వాక్ అనేటటువంటి వాక్కులను మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా మనకు ఒక టేబుల్ రూపంలో బిందువు నుంచి ఊర్ధ్వ బిందువు, అధో బిందువులు, ఆ కిందన ఉన్నటువంటి హారార్థము, వీటన్నిటినీ మనము చక్కగా సంభావించుకొని ప్రతీకోపాసన ద్వారా ఈ ఫలితాలను మనము పొందగలము తెలుసు. అయితే ఇవన్నీ ఉన్నాయా? ఊర్ధ్వబిందువు, ముఖము, అగ్ని, అక్కడ మండుతూ ఉంటుందా? అబ్బే. శిరస్సు, అక్కడ శిరస్సు ఉంది, అక్కడ దేవలోకం, లోకం కూర్చుంది, అది సత్వగుణం లోపల అందులో ఉంది అనేటటువంటిది ఈ జ్ఞానశక్తికి, ఈ గుణములకు రూపకం. అంతే, అంతా రూపకం తెలుసుకోవాలి. ఎందుకు ఈ రూపకము? పసుపు వినాయకుడిని పెట్టుకుంటాము. పసుపు ముద్దను పెట్టుకుని ఈ పసుపు ముద్దలో వినాయకుడిని ఆహ్వానించి ఆవాహయామి, పూజయామి, ఆసనం సమర్పయామి, ఏదో అర్ఘ్యం సమర్పయామి అంటూ 16 ఉపచారాలు చేస్తారు. అదంతా రూపకమే కదా. ఆ విధంగా రూపించినప్పుడు అక్కడ చూసినటువంటి విషయం కాకుండా దాని ద్వారా సంకేతం ద్వారా చూపించబడినటువంటి తత్వాన్ని మనం ధ్యానం చేయాలి. మనం కోవిలకి వెళతాం, అక్కడ లింగం చూస్తాము. లింగం అంటే ఏమిటి? అగో ఆ చైతన్య స్వరూపానికి ప్రతీక, ఆ శివతత్వానికి ప్రతీక. లేకపోతే మనం వెంకటేశ్వర స్వామిని చూస్తాం. వెంకటేశ్వర స్వామిని చూస్తే ఏమిటి? ఈ ప్రతీక, ఈ విగ్రహాన్ని చూస్తే ఆ పరబ్రహ్మము, ఆ విష్ణువు, వ్యాపకమైన విష్ణువుని భావన చేయాలి. అన్ని రూపకం కోసమే చెప్పబడినవి అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమిటండి, శంకరాచార్యులు వారు ముఖం అన్నారండి, ఆ కిందని వక్షోజాలు అన్నారండి, స్తనయుగం అన్నారండి, ఇవన్నీ పెద్దవాళ్ళు రాయొచ్చా అండి అని ఊహించవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే రూపిస్తున్నాం వారు ఆదిశక్తిని. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం విరాట్ రూపాన్ని రూపించినప్పుడు, స్త్రీ రూపంగా చెప్పినప్పుడు ఒక్కొక్క అవయవంగా వర్ణించే తీర్థం. ఆ వర్ణనలో ఉన్నటువంటి అంతరార్థం గ్రహించాలి తప్ప ఒక సాధారణ స్త్రీ రూపంను ఊహించకూడదు. చూశారా? ఈ బొమ్మ ముందు మీరు చూసి ఉన్నారు.
ఓకే, సెంటర్లో కనిపిస్తుంది డాట్, బిందు. ఈమె మహాత్రిపుర సుందరి, లలితాంబిక, కామకళ, మహాకామేశ్వరి, పరాభట్టారిక, శ్రీ విద్య, శ్రీచక్రపు పట్టపురాణి, రాజరాజేశ్వరి, ఇంకా ఒక్క మాటలో పరబ్రహ్మము. ఈ ఈ- ఈ ఆవరణం ఏమిటి? సర్వ ఆనందమయ చక్రము. సర్వానందమయం అంటే ఏమై ఉంటుంది? సచ్చిదానందమే అయి ఉంటుంది. అదే పరబ్రహ్మం. బిందువే బిందు త్రయముగా మనము ఎన్లార్జ్ చేసి చూస్తున్నాం. ఏమిటా త్రయము? ఊర్ధ్వ బిందువు అగ్ని, కింద ఉన్నటువంటి రెండు బిందువులు సూర్య చంద్రుడు. బిందు త్రయము. బిందువు నాద బిందు కళాత్మకం. నాద బిందు కళాత్మకం సుందరి కామేశ్వరి అంటూ ఉందిగా ముత్తుస్వామి వారి కీర్తనలో. నాద బిందు కళ. నాద అంటే ఎక్కడి నుంచి వచ్చింది? వాగ్రూపము అగ్ని, బిందు కళ. కళ అంటే చంద్రరూపము, బిందు అంటే సూర్యరూపం. నాద బిందు కళ అనేటటువంటిది ఈ మూడు అగ్ని చంద్ర సూర్యులు తల పక్షభాగము అంటూ చెప్తున్నారు. తుమ్ అనే అనే రెండు మనకి తెలుస్తాయి. ప్రతి పదంలో పెదవులను మూసి పలికేటటువంటివి రామ్, అహం, ఇలా అన్నప్పుడు మకారం, లేకపోతే విసర్గ. రామ, కృష్ణ, దాశరథి, అలాంటి విసర్గ. ఇది పూర్ణానుస్వారము కానీ విసర్గ కానీ. పూర్ణానుస్వారము సృష్టి సంకేతం, విసర్గ లయ సంకేతం. ఈ రెండిటి సమాహారమే ఈ బిందువు. బిందువే సర్వమునకు బీజము, యోని, ప్రభవము, ఉత్పత్తి స్థానము. ఇది ముఖ్యంగా మనం ఈ బిందువు గురించి తెలుసుకున్నాం. ఆ బిందువుని ఇక్కడ ఎలా ఉపాసన చేయాలో భగవత్పాదులు బోధించారు. ఇంకా నెక్స్ట్ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్ ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. అదే త్రికోణము, త్రిపురాంబ. ఇది సర్వసిద్ధి ప్రదాయక చక్రము. సర్వసిద్ధి ప్రదాయకం అనే నవావరణలో 8వ ఆవరణ ఇది. ఇంతకుముందు చూసినది 9వ ఆవరణ. అధోముఖ త్రికోణము, శుద్ధ సత్వానికి సంకేతము, శ్వేతవర్ణంగా చెప్పుకుంటాము, కామకళ అంటాము. అందులో 3 మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి 3 కలిపితే కామకళ అని చెప్పబడుతుంది. దీనినే పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులు అంటారు. మరి పరా ఎక్కడికి పోయిందండి? ఇగో పరా బిందువులో ఉన్నది పరావా. ఆ బిందువు దాటి కొంచెం వ్యక్తమవుతే పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులు వస్తాయి. ఈశ్వరుడు అన్న ఇదే, కూటం ఈ ట్రయాంగిల్ అన్నా అదే, సృష్టి అన్నా అదే, ప్రకృతి అన్నా అదే, ప్రధానము అన్నా అదే, హిరణ్యగర్భ ప్రజాపతి అన్నా అదే, విరాట్ అన్నా అదే, సూత్రాత్మ అదే. దీని స్వభావం ఏమిటి? నాదతనువు, నాదాత్మకం. ఇక్కడ 3 శక్తులు ఉన్నాయి: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ ట్రయాంగిల్లో 3 భుజాలు ఉన్నాయి కదా. ఇదిగో ఇది ఇచ్ఛాశక్తి, ఇది జ్ఞానశక్తి, ఇది క్రియాశక్తి. ఏదైనా ఒకటి సంకల్పించాలి, మొదట కాఫీ తయారు చేయాలి అనే సంకల్పంలాగే సృష్టి తయారు చేయాలి ఇచ్ఛాశక్తి. ఎలా చేయాలి? జ్ఞానశక్తి. చేసి చూపడం క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమాహారమే వామా, చేష్ట, రౌద్రి అనే దేవతా రూపాలుగా చెప్పబడతాయి. ఇది శాక్త దర్శనము. ఈ శాక్త దర్శనంలో యోని చక్రము లేక శక్తి చక్రము అంటారు. ఈ ట్రయాంగిల్నే జీవ త్రికోణము అని కూడా అంటారు. ఈ జీవ త్రికోణాన్నే మనము హెల్త్లో ఉపయోగించుకున్నాం. ఆ విసర్గ అనేటటువంటిది చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఎరుపుగా కనిపిస్తున్నటువంటివి 14 కోణాలు, గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటివి 10 కోణాలు. అది ఇది కలిపితే 24 కోణాలు. చతుర్దశ కోణాసారము బహిర్దశారం. బహిర్దశము 10, అంతర్దశములు ఇంకా లోపల ఉన్నాయి. ఇవన్నీ అంతర్దశం, లోపల 10, పైన ఉన్నటువంటి 10 బహిర్దశారము. ఇది చతుర్దశారం. చతుర్దశ కోణాసారము బహిర్దశారం 14 + 10 24.
24 తత్వాలే సాంఖ్యుల యొక్క ప్రధానము నుంచి వెలువడినటువంటివి అంటూ చెప్తారు. ఏమిటా 24 తత్వాలు? పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణ కలిపితే 24. నిరీశ్వర సాంఖ్యం, శేశ్వర సాంఖ్యం, స ఈశ్వర సాంఖ్యం, ఈశ్వరునితో కూడిన సాంఖ్యంలో 24 + 1 25 తత్వాలు అని చెప్తారు. ఈ ప్రస్తారాన్ని అంటే ఈ 14 + ఈ 10 దీనిని సూర్య ప్రస్తారము అని కూడా అంటారు. ఈ కామరాజ కూటము అనేదానికి సృష్టి ప్రభవానికి కారణం కామరాజ కూటమి నుంచే సృష్టి ప్రభవిస్తోంది. దీనినే సూర్యప్రస్తారము. సూర్యప్రస్తారంలో ఏమున్నాయి? చతుర్దశ కోణాలు, బహిర్దశాలు, మొత్తం 24 ఉన్నాయి. ఓకే, దీనినే సూర్య కుండలిని అని కూడా అంటారు. శౌర్య, ధన, స్త్రీ, యశ, సామాధిక్యం, కామరాజార్థ అని శ్లోకము. ఇక్కడ వామకేశ్వర తంత్ర. ఏమిటా శ్లోకము? శౌర్య అంటే వేలర్, శౌర్యము. ధన అంటే వెల్త్, స్త్రీ అంటే ఫ్యామిలీ, యశ ఫేమ్ అనేటటువంటివి సమాధిక్యంగా కలుగజేయడమే కామరాజార్థము. అంటే ఏమిటన్నమాట? పురుషార్థము, ధర్మ, అర్థ, కామ పురుషార్థాలకు ఇది స్థానము. దీనికన్నా పైనున్న స్థానములలో మోక్ష పురుషార్థము బిందు స్థానం. బిందువే సర్వమునకు బీజము, యోని, ప్రభవము నేర్చుకున్నాం కదా. పూర్ణానుస్వారం అగ్ని అండ్ 2 విసర్గగా 2 కనిపిస్తున్నాయి కదా, 2 సూర్యచంద్రుడు. ఇగో ఈ బొమ్మ ఇలా ఉంది. పూర్ణానుస్వారము ఈ 2. దీన్ని తిరగేసి రాస్తే ఆ మీదన అలా ఉంటాయి, 2 ఈ విసర్గ భాగాలు ఇలా ఉంటాయి. అదే ఇక్కడ చెప్తున్నారు, సూర్యచంద్రుడు అని చెప్తున్నారు. ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తతో హరార్థం ఛాయేత్ ఏ హరమహిషితే మన్మథ కలాం అనేటటువంటి శ్లోకము. దాని తాత్పర్యము ఎంత విస్తృతంగా తెలియవలసి ఉన్నది. ఇంకా ఏముందండి? అదిగో మాతృకాస్థుతిలో యదేకాదశమాధారం బీజం కోణత్రయాత్మకం. కోణత్రయాత్మకం అంటే ముక్కోణం. కోణత్రయం అంటే 3 కోణాలని కాదు, 3 భుజములు కలిగిన ఒక దీనిలో ఇది ఒక కోణం, ఇది ఒక కోణం, ఇది ఒక కోణం. కోణత్రయాత్మకం, 3 యాంగిల్డ్ ఫిగర్ మీన్స్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అనే పేరు కూడా అందువల్లే వచ్చింది. ఇలా ఉన్నదానికి ట్రయాంగిల్ అందుకని ఇది ఒక యాంగిల్, ఇదో యాంగిల్, ఇదో యాంగిల్. 3 60 60 60 అని ఉంటే అది ఐసోసిలిస్ ట్రయాంగిల్. ఇలా ఉంటే లంబకోణ త్రిభుజము. 90 degrees ఉంటే అది లంబకోణం. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ కలిగినటువంటిది. అదే కోణత్రయాత్మకమన్న ట్రయాంగిల్ అన్న. అదే ఏమిటంటే బీజం దానికి కోణత్రయం. యత్ ఏదైతే ఏకాదశం ఆధారం. ఏకాదశం లెక్క పెట్టండి. ఆ, ఆ, ఈ, ఊ, ఊ, రు, రు, లు, లు, ఏ. 11 అక్షరమే ఏ. ఆ ఏ అనే అక్షరమే సృష్టికి బీజాక్షరము. ఏకాదశం ఆధారం అంటే 11 అని చెప్పకూడదు. ఏకాదశం అంటే 11th letter in the అచ్చు, in the ప్రాణాస్. 11th letter is, I told you now, showed you how it is the 11th letter. ఏకాదశం ఆధారం బీజం కోణత్రయాత్మకం. ఏమిటే దాంట్లో ఉన్నాయి? బ్రహ్మాండాది కటాహం. కటాహం, కటాహము అంటే ఓ చిన్న గిన్నె. కటాహం చిన్న పాత్ర. చిన్న పాత్ర దగ్గర నుంచి బ్రహ్మాండము అంత కూడా జగత్ యది అపి దృశ్యతే, జగత్ యత్ అపి దృశ్యతే. ఈ కనపడే ప్రపంచము బ్రహ్మాండము నుంచి చిన్న పిడత వరకు ఉన్నదంతా కూడా ఆ ఏ అనే అక్షరమే నాయన. ఏ అనే అక్షరాన్ని = ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ఇలా చెప్పినా ప్రభవస్థానం అన్నా
పరార్థం అన్నా యోని అన్నా ఒక్కటే అర్థం. మాతృకాస్తు నిత్యకోటత్రయం దేవి తురీయస్వర స్వరశేఖరం తత్తురీయం స్వరూపం చ బిందుత్రయముదీరితం. నిత్య కూటత్రయం ఏమిటా కూటత్రయములు? వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. వీటికి తురీయము స్వరశేఖరం అంటే ఓంకారం. దీనికి మీదనున్నది తురియం ఏదైతే ఉందో అది ఓంకారం. తురియం అంటే నాలుగవది. ఈ మూడు కూటములకు మీదిన ఉన్నది తురియం స్వరశేఖరం. ఆ స్వరశేఖరం అనే దాన్ని ఏ బీజాక్షరంతోనైనా చూపుకోవచ్చు. ఇక్కడ మనం క్లీం అనే అక్షరం చెప్పుకుంటున్నాము, ఓం అని కూడా చెప్పవచ్చు. తత్తురీయం స్వరూపం చ, ఆ తురియమే నిజమైన స్వరూపం. బిందుత్రయం ఉదీరితం, అదే మూడు బిందువులుగా చెప్పబడుతుంది. ఉదీరితం చెప్పబడుతుంది. ఏమిటా బిందుత్రయము? ఇదిగో మీది బిందువు అగ్ని, కిందన ఉన్నటువంటి రెండు బిందువులు సూర్యచంద్రాదులు అని చెప్పబడుతుంది. తదాత్మకంచ దేవ్యాస్తే, తద్ ఆత్మకంచ, ఆ స్వరూపంలో దేవి ఆస్తే దేవి ఉన్నది. సాధకస్య చ యద్భవేత్, యద్భావేత్ అని ఉండాలి. యద్భావేత్, ఎవరైతే సాధకునికి భావిస్తారో తద్భావనాం, ఆ భావమును శృణు వినుము. ఆజ్ఞే మహా శుభాం ఉదయకరీం, మహోదయకరీం శుభాం, మహాశుభాం ఉదయకరీం, మహోదయకరీం అలాగనే చెప్పవచ్చు. తదాత్మకంచ, దీని స్వరూపమే, దీని సారమే దేవి. సాధకస్య చ యద్భవేత్ తద్భావనాం శృణు ప్రాజ్ఞే మహోదయకరీం శుభం. ఊర్ధ్వబిందాత్మకం వక్త్రం చెప్పేస్తున్నారు. ఇదిగో మూడు బిందువులు ఉన్నాయండి. ఊర్ధ్వ బిందువు వక్త్రము అంటే ముఖము, అంటే మాట. వాక్ వక్త్రము నుంచి వస్తుంది కాబట్టి వాక్, అదే అగ్ని. అధో బిందు ద్వయాత్మకం ఉచద్వయం తు తేషాం, కిందనున్నవి రెండు ఈ వక్ష భాగముగా ఉన్నాయి. వాటినే సూర్యచంద్రులు అంటున్నాము. ఏతాం గతిం విభావయేత్, ఈ అరేంజ్మెంట్ను తెలుసుకొనవలెను. విభావయేత్, దిస్ అరేంజ్మెంట్ మస్ట్ బి కాంటెంప్లేటెడ్. విభావయేత్ అంటూ చెప్తున్నాను. మరొకసారి శ్లోకాలు చదువుతాను, అంతా ఎండ్ చేసుకోవచ్చు. ఏకాదశమాధారం బీజం కోణత్రయాత్మకం బ్రహ్మాండాదికటాహాంతం జగదద్యాపి దృశ్యతే. అది మాతృకాస్తుతి. మరి ఈ మూడు ఎక్కడి నుంచి వచ్చాయండి? మిగతా మూడును కాది విద్య అనేటటువంటి గ్రంథంలో కాది విద్య అని ఉంది. దానికి సంబంధించినవి ఈ మూడు శ్లోకాలు. నిత్యకూటత్రయం దేవి తురీయ స్వరశేఖరం తత్తురీయం స్వరూపం చ బిందుత్రయముదీరితం తదాత్మకం చ దేవ్యాస్తే సాధకచ్చ చ యద్భవేత్ తద్భావనాం శృణు ప్రాజ్ఞే మహోదయకరీం శుభాం, మహోదయకరీం శుభాం. ఊర్ధ్వబిందుత్మకం వక్త్రం అధో బిందుద్వయాత్మకం, కింద బిందువులు రెండు. కుచద్వయం తు తచ్చేషాం గతిం ఏతాం, తత్ ఏషాం గతిం ఏతాం విభావయేత్. ఏషాం గతిం, ఈ గతిని, ఈ అరేంజ్మెంట్ని, ఏతాం దీనిని, విభావయేత్ చక్కగా తెలిసి ఉపాసించవలసినది. తేనా? ఈనాటి శ్లోకాన్ని మరొకసారి చదువుకుందాం. 19వ శ్లోకం ఇది, 18 కాదు. ముఖం బిందుం కృత్వా, కళ్ళు మూసుకోండి. ఒక్కసారి ఆ విరాట్ రూపాన్ని, ఆ శక్తి స్వరూపాన్ని, అనంత శక్తి స్వరూపాన్ని మామూలుగా ఇంట్లో కొలిచే అన్నపూర్ణేశ్వరి విగ్రహంగా కాకుండా సర్వాత్మ భావంతో చూడడానికి ప్రయత్నం చేయండి. నెమ్మదిగా చదువుతాను, ఉపాసన చేయండి. ముఖం బిందుం కృత్వా, ముఖం బిందుం కృత్వా, ముఖం బిందుం కృత్వా కుచయుగమధస్తస్య, కుచయుగమధస్తస్య, కుచయుగమధస్తస్య తదథోహరార్థం, తదథోహరార్థం ధ్యాయేత్యః హరమహిషీ, ధ్యాయేత్యః హరమహిషీ తే మన్మథకలాం, తే
మన్మథకలాం తే మన్మథకలాం క్లీం బీజాన్ని సద్య సహ సద్య సంక్షోభం నయతి వనితా సంక్షోభం నయతి సద్య కామాదులన్నిటినీ పోగొట్టుకున్నవాడవుతాడు. ఇత్యతి లఘు. ఇది అవాంతర ఫలము, చిన్న ఫలము. ఇంతకన్నా పెద్ద ఫలం ఏమిటి? త్రిలోకీమప్యాసు భ్రమయతి రవి ఇందు స్తనయుగం. త్రిలోకీమపి ఆసు భ్రమయతి రవి ఇందు స్తనయుగం. త్రిలోక సంచారి అవుతాడు, సర్వాత్మభావాన్ని కలిగి ఉంటాడు, కామాదులనేటటువంటి ఈ మనోవికారాలు లేనివాడై, త్రిలోక సంచారి అయి, కాలాతీతుడై, చక్కగా అందరినీ ఒకే భావంతో అంతా శక్తిమయమనే సర్వాత్మభావాన్ని పొందుతాడు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమః. నమో నమః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. బ్రహ్మైవాహమస్మి.